రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందుకు అనేక చర్యలు తీసుకుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘు రామకృష్ణరాజు తెలిపారు. గత 6 నెలల్లో ఆక్వా రంగం పురోభివృద్ధిపై బుధవారం విజయవాడ రూరల్ పెనమలూరు మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ 10 ఎకరాల లిమిటేషన్ లేకుండా ఆక్వా రంగానికి 1.5 రూపాయలు విద్యుత్ ఛార్జీలు అమలు చేస్తున్నామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారన్నారు. ఈ విద్యుత్ టారిఫ్ అమలు వల్ల రైతుల కల సాకారమవుతుందన్నారు. అంతేకాకుండా ఉమ్మడి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలో 3 లక్షల ఎకరాల వరకు ఆక్వా రంగం సాగు చేస్తున్నారన్నారు. ఆక్వా రంగానికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య చుట్టుముడుతోందన్నారు. అది యాంటీ డంపింగ్ డ్యూటీ ట్యాక్స్ రూపంలో ఇప్పుడు వచ్చిందన్నారు. దీనివల్ల రైతులపై 600 కోట్ల రూపాయల భారం 2024-25 సంవత్సరానికి పడుతుందన్నారు. 30 రోజుల్లో చెల్లించాలనే దానిపై ప్రభుత్వం చర్చలు చేస్తోందన్నారు. రైతులు ఒకేసారి కట్టలేరు కాబట్టి ఆలోచన చేస్తున్నామని, ఈ విషయంలో ప్రభుత్వం ఊహించిన దానికన్నా ఎక్కువ సాయం చేస్తుందన్నారు. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాము. బేసిక్గా ఏంటంటే లాస్ట్ 6 months నేను కో-వైస్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ 6 months ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. సో ఈ ప్రోగ్రెస్కి అప్సడా నేను కో-వైస్ చైర్మన్ అయిన తర్వాత నాకు RRR గారు, గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, అదేవిధంగా కామినేని శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ మాకు ఎంతో సహకారం ఇచ్చారు. అండ్ వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు లేకపోతే ఇంత వర్క్ కూడా జరిగేది కాదని కూడా నేను మనవి చేస్తున్నా. ఐఎమ్ గ్రేట్లీ ఇండెప్టెడ్ టు బోత్ ఆఫ్ దెమ్ ఫర్ గివింగ్ మీ కాన్ఫిడెన్స్. అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఆఫీసులకి 2-3 సార్లు వచ్చి ఇక్కడ మీటింగులు పెట్టి అందరూ స్టేక్ హోల్డర్స్తో మీటింగులు పెట్టి ఈరోజు ఇంత పని జరిగింది. సో నేను చెప్పేదానికన్నా దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిన RRR గారు, అదే విధంగా కామినేని గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. మనకి 3 నెలల క్రితం ఒక సంక్షోభం ఆక్వా పరిశ్రమకి ఎదురైంది. ట్రంప్ గారు కొన్ని 26% సుంకం విధించినప్పుడు ఒక్కసారి ఇండస్ట్రీ షార్టర్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు అప్సడా, ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్, అప్సడా కలిసి మరి ఆ తర్వాత సిరీస్ ఆఫ్ మీటింగ్స్ 18 సార్లు, సగం సార్లు ఫిజికల్గా, సగం సార్లు వర్చువల్గా సమావేశాలన్నీ నిర్వహించి ఎలా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటం, ఎలా మరి కాస్ట్ కటింగ్ ఎలా చేయాలి, ఫిష్ ఫీడ్ రేట్లు కూడా మరి ఏమైనా తగ్గించే అవకాశం ఉందా, మరి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఇన్పుట్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ 10 ఎకరాల లోపు వాళ్ళకే ఉంది, 10 ఎకరాలు దాటితే ఆ రాయితీలు ప్రభుత్వం ఇస్తామని చెప్పారు, అది త్వరగా ఇవ్వాలి అని చెప్పి ఆ ఫాలో అప్ చేయటం, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికనే అప్సడా రమణారెడ్డి గారి నిర్దేశకత్వంలో చురుగ్గా పనిచేయటం ప్రారంభించింది. చాలా వరకు సఫలీకృతులయ్యాం. ఈలోపు అది ఒక 10% అక్కడ తగ్గటం కూడా కొంత ఊరటనిచ్చింది. 4 రూపాయలు ష్రింప్ వైసీపీ ఇప్పుడు మహిళల మీద కామెంట్ చేస్తుంటే నిరసనగా మహిళలు ధర్నా చేస్తుంటే వైసీపీ నాయకులు ఆ మహిళల మీద దాడి చేశారు. దాడిలో పోలీసులు మహిళలు నిరసన తెలియజేయడానికి వెళ్తే వైసీపీ దాడి చేశారు. జగన్ వస్తున్నాడని నిరసన తెలుపుతున్నారు మహిళలు. అది తట్టుకోలేక వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మహిళల మీద దాడి చేశారు. ఆ దాడిలో పోలీసులు కూడా గాయాలయ్యారు. ఎట్లా చూస్తారు? మహిళల మీద దాడి చేయటం అమానుషం, మహిళల మీద దాడి చేయటం అమానుషం.
ఎందుకంటే వాళ్ళ మీద దారుణంగా దుర్భాషలాడి సాక్షి మీడియాలో, ఆ తర్వాత మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి శంకర జాతువులు అన్నాడు ఆయన. వీళ్ళేమో ముందు మీడియాలో ఇకిలించుకుంటూ సకిలించుకుంటూ ఏ దేవుళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ముస్లిం దేవుళ్ళ, క్రిస్టియన్ దేవుళ్ళ, ఏ దేవుళ్ళు అని చెప్పి ఆ పారిపోయినాడు ఇంకా దొరకలా. మరి అతను మరి అలా మాట్లాడటం డెఫినెట్గా మహిళల ఫీలింగ్స్ హర్ట్ అని, మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి మనోభావాలు దెబ్బతీయటం వెనుకున్న పార్టీ నాయకుడు వచ్చినప్పుడు శాంతియుతంగా నిరసన తెలియజేయటం గాంధీజీ నేర్పిన సిద్ధాంతం. మరి గాంధీవాదంతో వాళ్ళ నిరసన తెలియజేస్తే మరి వైసీపీ వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ పోకడనే చూపెడుతూ మరి వాళ్ళ దాష్టికాలు మహిళల మీద చేయటం అనేది ప్రతి ఒక్కరూ ఖండించవలసిన విషయం. మరి అది చేస్తే మరి పోలీసులను కూడా గాయపరిచారంటే మరి ఇది చిన్న విషయం కాదు. మరి తప్పకుండా ఆ దాడి చేసిన వాళ్ళ మీద మరి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఆ విజువల్స్ చూడలే నేను. ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఆ మాటలకి కట్టుబడి ఉన్నారనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇది తప్పు అని కూడా ఒకరు కూడా ఖండిస్తుంది. అదేనండి, ఇప్పుడు వాళ్ళ నైజం, వాళ్ళ ప్రవృత్తిని ప్రస్ఫుటంగా వాళ్ళు చూపెట్టుకున్నారు ఆ మీడియా ద్వారా. ఇక్కడ మళ్ళీ శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయటం ద్వారా వారి సంస్కృతి ఇది అని చెప్పి మరి ప్రజలకి మరొకసారి తేటతెల్లం చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తారు. డెఫినెట్గా మరి మొన్ననే ఇంకా సరిగ్గా సంవత్సరం కూడా కాలేదు, మరి వాళ్ళకి సంవత్సరం అయింది. జస్ట్ 4వ తారీఖు అంటే సంవత్సరం మీద ఓ వారం రోజులే గడిచింది. మరి వాళ్ళకి దారుణంగా బుద్ధి చెప్పి మరి అయినప్పటికీ బుద్ధి రాకపోవటం దురదృష్టం. మరి ఏం చేయగలం? వారికి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం తప్ప మరి అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. ఈ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంలో కూడా ప్రభుత్వం కొంత మెత్తగా వ్యవహరిస్తుందని విమర్శలు. అంటే వెతుక్కుంటున్నారు. మరి అతను పారిపోయాడు. మరి డెఫినెట్గా ఇన్ని రోజులు ఇంత మోడర్న్ టెక్నాలజీ వచ్చినప్పుడు మరి అతనేమో కోర్టులో కేసులు వేసుకుంటున్నాడు.